ఇయాల మీకు సూర్యుడు అగవడ్డాడు అనుల్లా పట్నంలోనైతే పగటిలో సుట్టం లెక్కిట్లు వచ్చి అట్లా మాయమైండు పొద్దాక మబ్బే మరి వాతావరణ మానలు అన్నీ చెప్పుకుందాం ఫస్ట్ అయితే హెడ్లైన్స్ తెలంగాణను దాకిన ఋతుపవనాలు దేశమంతటా దంచుతున్న వానలు కొత్త మంత్రులపై హైకమాండ్ నజర్ పార్టీలో కొందరికి వంచుతారట పవర్ కారు పార్టీలా అందరు అయినరు సైలెంట్ కవితక్క ఏం చేస్తుంది అనేది ఇంట్రెస్ట్ గుజరాత్ లా మోడీ సార్ రోడ్ షో పాకిస్తాన్ కు మల్లో వార్నింగ్ ఒడిషిన సరస్వతి పుష్కరాలు లెక్కకైతే నిన్ని అలా ఎండలు దంచాలే ఎంత అంటే రోళ్ళు వలిగే అంత రోయిని కర్తంటే ఆ మాత్రం ఉండాలే మళ్ళా కానీ ఎట్లున్నది ఇప్పుడు సురుకులు పెట్టే సూరన్న పోయి మబ్బుల సాటుకు దాక్కుండు అగో డ్యూటీ అయిపోక ముందే వచ్చి గీడ చేరినవు ఇంకా కొన్ని వద్దులు సరిచిరాపో అని వరుణన్న అంటే అబ్బా ఈ ఒక్క తాపకి ఏమనుకోకు మళ్ళీ ఎప్పుడన్నా నీ డ్యూటీ నేను చేస్తా గాని ఇప్పుడైతే డ్యూటీకి ఎక్కు అని సూరన్న బతిల్లాడితే ఊరుకొచ్చి ఇయ్యరమయ్యర దంచబట్టే మరి చూద్దాం పాండ్రి మరి ఏడేడ ఎట్లెట్లా అరుచుకున్నాడు జరసేపు దంచుడు జరసేపు గెరువిచ్చుడు పొద్దాకి ఇట్లనే ఉన్నది ఆనతెప్పలు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు ఇయాలనే తెలంగాణకు వచ్చినాయి మరి ఈ 3-4 రోజుల్లో అన్ని జిల్లాలకు వరుసుకుంటాయి పెద్దానలు పడతాయని ఎల్లో అలర్ట్ ఇచ్చిండ్రు సర్వసాధారణంగా మనకి 10th జూన్ అనగానే అన్నీ మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి తెలంగాణ భూభాగాలను తాకుతూ ఉంటాయి ఒక విధంగా చెప్పాలి అంటే ఇటు సుమారు ఒక 18 రోజుల ముందస్తుగానే నైరుతి ఋతుపవనాలు అనేవి తెలంగాణ తాకాయని చెప్పొచ్చు అంటే ఈ తాపక ఆనకాలం ముందే చాలా అయినట్టు ఒక్కొక్క దిక్కు అప్పుడే పత్తి విత్తనాలు పెడుతూనే ఉన్నారు మనకాడ తక్కువ గాని బొంబాయిలో బొంబాట్ అనలబ్బా ఇరాం లేకుండా దంచితే రోడ్లు చెరువులైనవి చెరువులో ఇండ్లు కట్టినట్టు అయింది వరద నుక్కొచ్చి ఇళ్లలో సగులం సామాన్లు ఆగం అండర్ గ్రౌండ్ లో మెట్రో స్టేషన్లకు నీళ్ళు వచ్చే వరకు రైళ్లే బంద్ పెట్టిర్రు ఓ తాన ప్రాజెక్టు గండిపడి చుట్టుముట్టున్న ఊర్లను ముంచితే సిక్కబడ్డోళ్ళని పడవలు పెట్టి బయటికి తీసుకొచ్చిండ్రు ఢిల్లీలో సుత గదే పరిస్థితి చాలా ఏరియాలు మునిగినాయి అండర్ పాస్ ల కింద బండ్లు ఎట్లా సిక్కబడ్డాయో గాలి దుమారానికి చెట్లు కరెంటు స్తంభాలు కూలే వరకు అదో తిప్పల ఢిల్లీ గాలి మోటార్ డిపోలో బండ్లు ఆపే కాడ ఆనకు పైకప్పు కూలింది ఢిల్లీలో విమానాలు దిగుతలేవు ఎగురుతలేవు అంటే ఎట్లున్నదో చూడురిగా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లో సుత పొట్టు అరుచుకుంటున్నాయి కేరళలో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఈ స్కూళ్లు బంద్ తమిళనాడు సుత నిండా ఆరదడుపుతాంది ఈ ఏడు ముందే ఆనకాలం వచ్చే వరకు దేశమంతా గిట్లుందన్నట్టు లెక్కకైతే ఆడవిళ్లకు లగ్గమై అత్తగారింటికి పోంగనే పుట్టింటి పేరు మార్చుకొని అత్తగారింటి పేరు పెట్టుకుంటది కానీ మన కవితక్కట్ల కాదబ్బా కల్వకుంట్ల కవిత అని అమ్మగారింటి పేరును అట్లనే ఉంచుకుందంటే ఎంత పాయిరమో చూడుండ్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉండంగా తెలంగాణ జాగృతి పెడితే అది భారత రాష్ట్ర సమితి కాగానే దీన్నిగిన భారత జాగృతి అని మార్చి పడేసింది ఎమ్మటే అంటే అటు అమ్మగారిల్లైనా ఇటు బాపు పెట్టిన పార్టీ అయినా మస్తు కాయిష్ కవితక్కకు కానీ ఇప్పుడేమో గిట్ల కాబట్టే 3 రోజులైనా 33 జిల్లాలలో చర్చ నడుస్తున్న గులాబీ కోటలున్న దయ్యాలెవలో చెప్తలేరు కొవ్వొట్టులెవలో బయటేస్తలేరు ఆ దినం మాట్లాడిన కవితక్క మళ్ళా సప్పు లేదు నిన్న హరీష్ అన్న ఈ ముచ్చటే ఎల్లబెట్టలే ఇవాళ రామన్న కండువాలు కప్పినా అసలు కథ అయితే చెప్పలేదు కారు పార్టీలు అసలు ఏం జరగనట్టే కవర్ చేస్తున్నారు ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మందికి 10 మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని
ఎన్నడో పార్టీ మారిన ఎమ్మెల్యే గురించి చెప్తున్నాడు గాని ఇప్పుడు పార్టీలో వచ్చిన పంచాయతీ గురించి ఎల్ల పెడుతోట్టు. నిన్న బాపు పిలిచినందుకు బైకాడ పొంటెల కమానం చర్చలు చేస్తే నువ్వేం మాట్లాడకు గమ్మునుండు అన్నాడట పెద్ద సారు. ఇక ఇలా నన్నగిన రమ్మంటాడేమోనని పుష్కరాల ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని పొద్దుందాకా ఏటింగ్ చేసినా పిలుపు రాలే. లెక్క గిట్లున్నది కాబట్టి ఇప్పుడు మేడం ఏం చేస్తుంది అనేది అసలు పాయింట్. పార్టీల పెత్తనం ఇస్తే ఏం లేకుంటే ఏరే పార్టీ పెడుతుందనే ప్రచారం అయితే నడుస్తుంది. 25 ఏళ్ల కాంచెలి కేసీఆర్ సారే పార్టీకి పెప్పుంటే అప్పట్లో రామన్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. పార్టీలో ఏదున్నా తండ్రి కొడుకులదే, మూడో మనిషికి సంధి ఇయ్యరు. ఒకళ్ళ బిడ్డకు పెద్ద పదవి ఇస్తే అంత ఇంచోలే అనే బద్నాం ఇంకింత పెరుగుతుందా? అడిగిన అన్న చెల్లెకు పురి కలుస్తుందా అనే గ్యారెంటీ అయితే లేదు. లేకుంటే కార్తీకి కొత్త పార్టీ ధైర్యం చేస్తుందా? అన్నను కాదని చెల్లెతోటి వచ్చే లీడర్లు ఎందరూ ఉంటారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఏ పార్టీ పెట్టుకోవచ్చు. కానీ కేసీఆర్ గారు కూతురుగా పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుంది? కానీ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అది ఊహాజనితమే. పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ ఆలోచన గురించి మాట్లాడదాం. కేసీఆర్ గారి బాటలో మేము నడుస్తాం. అయితే ఎల్లుండి రామన్న అమెరికా పోతున్నాడు. ఆడ కూడా పార్టీ పండుగ చేస్తామని. మొన్న అక్క పోయొచ్చే వరకు ఇట్లా అయింది. ఇక అన్న పోయొచ్చే వరకు ఏమవుతుందో చూడాలి. గీ ముచ్చట ఇది 10వ పారి కావచ్చులా మేం చెప్పబట్టి. ఓ ఏడాదికెంచి తాపకోపారి ప్రచారం అవ్వడు, మళ్ళా వెనకపోవుడు. 2 నెలల కింద అయితే ముహూర్తం సుతా పెట్టేసిండ్రబ్బా. మరేమైందో ఏమో ఆగిపోయింది. మరి ఇప్పుడన్నా పక్కానా లేకుంటే ఇది సుతా పాత కథేనా? గవన్నీ మనకెట్లా తెలుస్తాయి గాని ఉన్నది ఉన్నట్టు నడుస్తున్నట్టు చూపిస్తున్నాం. చలో ఢిల్లీ. క్యాబినెట్ల కొత్త మంత్రులను కాంగ్రెస్ ల కొత్త పదవులు పంచే కార్యం దగ్గర పడ్డట్టే. సీఎం రేవంత్ రెడ్డి సారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారు ఇద్దరు ఢిల్లీలో ఉండి హైకమాండ్ తో చర్చలు చేస్తుర్రు. మళ్ళా 2 రోజులకేంచి ఇదే నడుస్తాంది. మంత్రివర్గంలో 6 మంత్రి సీట్లు ఖాళీ ఉంటే 5గురిని తీసుకున్నట్టు పక్కా అంటాండ్రు. బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఇట్లా అన్ని సామాజిక వర్గాలకు తలో పదవి ఇచ్చే ఛాన్స్ ఉందట. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకెళ్ళి ఒక్క మంత్రి కూడా లేడు కాబట్టి ఫస్ట్ అక్కడోళ్ళకే పదవులు ఇస్తుండొచ్చు. జిల్లాలు, కులాలు, బలాలు, బలగాలు అన్ని ఒకటికి 4 మాటలు చూసినాకనే పేర్లు ఫైనల్ చేస్తుర్రట. వీలైన త్వరలో కేబినెట్ కూర్పు కూడా చేయాల్సిందిగా వారికి మనవి చేయడం జరిగింది. వారు త్వరలోనే చేస్తామనే మాట కూడా చెప్పడం జరిగింది. కేబినెట్ లో బీసీలకు తగు ప్రాతినిధ్యం ఉండాలని కోరుతూనే ఉన్నాం. ఇక పార్టీ పదవులకు వస్తే 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను పెడతారట. దీనికి సుతా జిల్లాలు, కులాలు, బలాలు చూస్తుర్రు. ఏరే పదవులకినా చానే పంచేది ఉన్నది. ఎలక్షన్లు ఓడినోళ్ళు, సీనియర్లు, ఏరే పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఈ ముచ్చటిట్లుంటే ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ లీడర్లంతా మీటింగ్ పెట్టుకుని కులగణన ఎంత కరెక్ట్ గా చేసింది, రాహుల్ గాంధీ సార్ ఎట్లా ఎంకరేజ్ చేసింది పార్టీ పెద్దలకు చెప్పిండ్రు. సరస్వతి పుష్కరాలు ముగిశాయి. 12 రోజులు సాగిన పుష్కరాల్లో లక్షలాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పిల్లలకు సెలవులు, వాతావరణం అనుకూలంగా ఉండడంతో చాలా మంది కాళేశ్వరం బాట పట్టారు. సీఎం సహా పలువురు ప్రముఖులు పుష్కర స్నానం చేశారు. ఆకర్నాడు పుష్కలం మందొచ్చిండ్రు పుష్కరాలకు. మళ్ళా సోమారమాయే శివయ్యకి ఇష్టమైన రోజు. నదిల తానాలు చేసి సరస్వతమ్మకు మొక్కుకొని ముక్తీశ్వరుని దర్శనం చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం కాడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే కాడ 12 ఏండ్లకోపారి పుష్కరాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇదే తొలుత. లెక్కకైతే 2 నదులే అగుపడతాయి గాని సరస్వతి నది అంతర్వాహిని లెక్కుంటది. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలా శివునికి అభిషేకం చేసిన నీళ్లే భూమిలోకెళ్ళొచ్చి 2 నదులతోటి కలుస్తాయి. అదే సరస్వతి. 12 రోజుల కాంచెలి బగ్గనే వచ్చిండ్రు భక్తులు. బస్సులు, కార్లు దూరంలోనే ఆపుడుతోటి ఘాట్ల దగ్గరికి ఎడ్ల బండ్ల మీద వస్తే అదో సంబరం అనిపించింది. ఫస్ట్ నాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వచ్చి నదిల తానం చేసి దేవుణ్ణి కొలుసుకున్నాడు. అంతా మంచిగానే అయింది కానీ లోకల్ ఎంపీ వంశీ సార్ ను సర్కార్ తరపున విలువనందుకు రచ్చరచ్చయింది. ఫస్ట్ నాడు సంది చాలు చేస్తే దినామోలొల్లి, తీరు నిరసనలు. ఆఖరికి సర్కార్ పెద్ద ఆఫీసర్ కు గిన కంప్లైంట్ అందే. ప్రోటోకాల్ రూల్స్ తప్పినోళ్ల మీద యాక్షన్ తీసుకోవాలని దళిత సంఘాలు జంగులేపినాయి అన్నట్టు. ఇక నిన్న ఎంపీ వంశీ సార్ వస్తే అప్పటికే మంత్రి సీతక్క కూడా ఉన్నది. డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికి తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఇయాల్టితో ఒడిచినాయి కాబట్టి సరస్వతి పుష్కరాలు మళ్ళా 12 ఏండ్లకే.
వాళ్ళ అత్తోల పెద్ద బావది మా పక్కూరే మళ్ళా. ఏంది గా మంత్ర? అరే నాకెందుకు తెలియదన్నా, మా పెద్దనాయనకు చిన్న కోడలు మేనమామ సడ్డకునికి దగ్గర చుట్టం అని గొప్పగా చెప్పుకుంటారు. ఇక మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా పెద్ద లెవెల్లుంటే నలుగురికి చెప్పుకొని పతార పెంచుకుంటాం. గట్లనే మనోళ్ళు ఏదైనా సాధించి ఊరికొస్తే ధూమ్ ధామ్గా ఎదుర్కొంటాం గిన. ఇంకా ఊరిచ్చుడొద్దబ్బా, సీదా వార్తలకు పోదాం పన్రి. బండిల చెయ్యూపుకుంటా మోడీ సారు తువ్వ పొడుగుత పబ్లిక్ పూల్ జల్లుడు జేజేల్ వల్కుడు. ఇదేడనుకుంటున్నారు? ప్రధానమంత్రి సార్ గుజరాత్ వడోదర సిటీలా సింధూర్ సమ్మాన్ పేరుతోటి రోడ్ షో తీసిరన్నట్టు. గీళ్ళని చూసిరా కళ్ళన్ సోఫియా కురేషి మేడం ఇంటోళ్ళు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సొంత రాష్ట్రానికి వస్తే గిట్ల ఎదుర్కొన్నారు. 24,000 కోట్లతోటి డెవలప్మెంట్ పనులు అరుచుకున్నాడు. దావోద్ లో రైలు ఇంజన్లు తయారు చేసే ఫ్యాక్టరీని చాలు చేసి కరెంట్ తోటి నడిచే బాహుబలి రైలు ఇంజన్ కు జెండా ఊపిండు. 4,600 టన్నుల గూడ్సును గుంజుకపోతుందట. మరి అగో ముంగట కూకొని ఎట్లా నడుస్తున్నది, ఏం మిషన్లు అనేది తెలుసుకుంటున్నట్టున్నాడు సారు. ఇక స్టేజ్ మీదకి రాగానే గిట్లా రెడీ చేసిండ్రు. అహ్మదాబాద్ కెళ్ళి వందే భారత్ రైలు చాలు చేసిండు. డెవలప్మెంట్ గురించి చెప్పి సీదా పాకిస్తాన్ కు సూటి పెట్టిండు మళ్ళొక పారి. ఆపరేషన్ సింధూర్ ఆగదు, మా తెరువుకు వస్తే మీ తోకలు కత్తిరిస్తామని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. కాశ్మీర్ లో టూరిస్టులను చంపినందుకు టెర్రరిస్టుల అడ్డాలు లేపేసినాము, ఉగ్రవాదులను వేసేసినాము అన్నాడు. 22 तारीख को उन्होंने जो खेल खेला था, 6 तारीख रात को 22 मिनट में हमने उनको मिट्टी में मिला दिया. రేపు గాంధీనగర్ లో ఇంకిని డెవలప్మెంట్ పనులు అరుచుకుంటాడట. అయితే మీకు యాదుకున్నదో లేదో, మోడీ సార్ ప్రధానమంత్రి కుర్చీలకెక్కి ఇయాల్టికి బరాబర్ 11 ఏండ్లు మునం పెట్టి 3వ పారి దేశాన్ని వెళ్తున్నాడు. కష్టం నష్టం రెండు పోటీ పెట్టుకుంటూనే ఉల్లా. వాళ్ళెమ్మటి నేనే ఉంటా అంటే లేలే నేనే ఉంటా అని. నువ్వెప్పుడో పారు వస్తావు, నేనే ఎల్లకాలం ఉండేది కాబట్టి నేనే వాళ్ళతో ఉంటా అని కష్టం. ఎప్పటికీ నువ్వేనా, నేను సుతా ఆర్చుకుంటా అని నష్టం. ఇద్దరం కొట్టుకుంటే బాగుంటుందని కొందరిని నువ్వు చూసుకో, కొందరిని నేనంటి పెట్టుకుంటా అని కాగితం రాసుకున్నట్టే ఉన్నది కథ. ఇంతకు ఎవల కోసం అంటారేమో, ఇంకెవలు కష్టాలు నష్టాలు రైతన్నలతోనేనాయే ఉండేది. పాపం సక్కదనాల ఒడ్లు తడిసి మొలకలొచ్చే. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ ఇట్లా శాన జిల్లాల్లో కొందరి పరిస్థితి గిదే. వరి ఆల్చం కోసినట్టుర్రు, కోసుకొచ్చి మార్కెట్లో వస్తే యానలు చేయవట్కే ఆగమాగం. కొందరు రోడ్ల మీద ఆరబోసుడు, ఆనలకు దడుసుడు, కాపాడుకుంటానికి తండ్లాడు. ఇప్పుడు 6 రోజులాయ్ ఇప్పుడు మర్రేసుడు చేసుడు రెక్కలను నిదిన మొగని నేనే పడిపోయిండు. అన్ని కొంటాం, పచ్చి నీళ్లు గారేటి కూడా తీసుకుపోదామంటున్నారు, కానీ వీళ్ళు అత్తలేరు, తీసుకెళ్తలేరు సార్. చెల్ వడ్లన్నీ మొలకలొస్తున్నాయి, కొంటరా కొనరా అని ఆడాడా రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు రైతన్నలు. ఇంత కష్టపడి వండిస్తే గిట్లా తెరలయ్యే వరకు ఎవ్వరికైనా ఎంత బాధ ఉంటదుల్లా. రప్పరప్ప కాంటలు పెడితే ఇంత నష్టం కాకపోవు అనేది రైతుల మాట. తడిసిన వడ్లు సుత కొనాలని వీళ్ళు డిమాండ్ చేస్తే సర్కారోళ్ళు అయితే సరే అన్నారు. ఏం చేస్తారో గాని అమ్ముకునే కాడ ఇట్లుంటే ఇక కొందామని పోతే చూడుర్రి ఎంత తిప్పలున్నదో. పట్టా పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి ఏడొల్లాడ గూలబడ్డరు. సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ ఆఫీస్ కాడ జీలుగా ఇత్తనాల కోసం గింత గోసైంది. 2.5 ఎకరాలకు ఒకటే బత్తిస్తురట. మరి అచ్చిన కాడికాయే ఆల్చం చేస్తే ఆయంత దొరుకుతాయో లేదో అని అందరు ఒక్కపారే ఉరికొచ్చిరన్నట్టు. గడిచిన సంవత్సరము 1140 రూపాయలు ఉంటే ఇప్పుడు 2137 రూపాయల 50 పైసలు చెప్తున్నారు. దానికి కూడా రైతులు పొలమని ఎగబడ్డారు. ఆడట్లా ఈడిట్లా ఎటొచ్చి రైతులకే తిప్పలుందబ్బా. గవర్నమెంట్ వాళ్ళు జర పట్టించుకొని జప్పున ఇలా తిప్పలు తీర్సురు సార్లు. రేపు ఆనలు ఇంకెక్కుంటాయట. తొవ్వెంటొకడు మిమ్మల్ని సంపుతా అని వస్తుండు, వాని చేతిలో కత్తి కూడా ఉన్నది, మరి నీ చేతిలో కట్టె కూడా లేదు. అప్పుడు ఏం చేస్తారుల్లా? దొరకకుండా పారిపోతానికి చూస్తారా, లేకుంటే రారా పొడురా నీ సంగతి చూస్తా అని మీదికి పోతారా? ఎవ్వలైనా గదే చేస్తారు. ఆపతిలో ఆడికెళ్ళి తప్పించుకోవాలని చూస్తారు. కుదరకుంటే కాళ్ళ ఏళ్ళబడి బతిల్లాడుకుంటారు, అంతే కదా.
ఏహే ఆడోళ్ళు ఉత్తగానే బుగులు పడతారు, గింత ధైర్యం ఉండదు ఏముండదు, కొట్లాడలే గాని బతిమిలాడేందమ్మా అని మేమంటలేముల్లో. హర్యానాలో బీజేపీ ఎంపీ రామచంద్ర గారు గొప్పగా మాట్లాడబట్టే. उनके सामने उनके पति को कोई निरपराध इस तरह से गोली नहीं मार सकता था, चाहे वो भी शहीद हो जाती। जोश नहीं था, जज्बा नहीं था, दिल नहीं था, इसलिए हाथ जोड़ के गोली का शिकार हुआ। ఇంతకు ఎవల గురించి అంటున్నాడో తెలుసునా? కాశ్మీర్ గా దినం జరిగిన కాల్పుల గురించి. టెర్రరిస్టు బడివగాలు మీ భర్తలను కాల్చి చంపుతుంటే వద్దు వద్దు అని ఆలం బతిపిలాడేంది, ధైర్యం చేసి మలరవాడ కానవట్టే. ఇటు పెనిమిటి పోయిన దుఃఖము, అటు ఉగ్రవాదుల చేతిలో తుపాకులు. ఇక ఎట్లా కొట్లాడేది ఉండనో ఏమో మరి. గా టైంలో ఆడున్నోళ్ళకి తెలుస్తుంది బాధ. ఈ ఎంపీ గారు ఆడుంటే ఏ పాటి కొట్లాడినో మరి. ఏంట 2-3 గన్మెన్లు, చుట్టూరా 10 మంది కార్యకర్తలు లేదే బయటికి రానోళ్ళు కూడా ఆడోళ్ళ ధైర్యం గురించి మాట్లాడబట్టిరే. అదే కల్నల్ సోఫియా కురేషి ఆపరేషన్ సింధూర్ ముంగట నడిస్తే హే ఆమె టెర్రరిస్టుల చెల్లె, అందుకే సెలెక్ట్ చేసిండ్రని మధ్యప్రదేశ్ మంత్రి గారు మాట్లాడినందుకు సుప్రీంకోర్టు కూడా ఆర్పారు అరుచుకునే. అదే రాష్ట్రం చిన్న సీఎం గారేమో మోడీ కాలకు మన సైన్యం నమస్త పెడుతుంది అనే. ఇట్లా మునం పెట్టి బీజేపీ లీడర్లు అంతా ఉద్దర మాటలు మాట్లాడే వరకు ప్రతిపక్షాలే కాదు పబ్లిక్ గా జోపుడు జోపుతున్నారు. నడిమిట్ల ట్రంప్ పెత్తనం దానిలో ఒలి నడుస్తుంటే ఇంకో దిక్కు సొంత పార్టీలు పలసగా చేస్తుండే వరకు ఇక లాభం లేదని ప్రధానమంత్రి మోడీ సారి వార్నింగ్ ఇచ్చిండు. ఆపరేషన్ సింధూర్ గురించి పచ్చి మాట్లాడితే మంచిగా ఉండదని. కానీ గిసొంటి మాటలే గనక ఏరే పార్టీ లీడర్లు అంటేనా దేశద్రోహం సర్టిఫికేట్ చేతిలో పెట్టి చీల్చి చెండాడేటోళ్ళు మరి. నీ అవ్వ ఏం దావత్ చేసిండ్రా? అంటలో 4 ముక్కలన్నీ వేసిండా? నాకు అంతే కాక 1 గంటలు ఇట్లేసిండు, మళ్ళా ముఖం కూడా చూడలే. గా బిర్యానీ అని చేసిండ్రయ్యా, 1 లెగ్ పీస్ కూడా రాలే. చికెన్ ఫ్రై సగం మందికి పెట్టగానే అయిపోయిందట. నీ అవ్వ మందు పెట్టకుండా గిదేం మర్యాద? గీ ఇంత దానికి దావత్ ఎందుకు చేయాలి? ఇగో గిట్లుంటది, సుక్క ముక్క పక్క ఉండాల్సిందే. ఆయతరం అయితే ఇక అస్సలు తగ్గేదేలే. కానీ గీడ చూడుండ్రి, రావియాకే పిలుపు కారెట్, తమలపాకులతోటి బజ్జీలు, మోదుగాకు అంటలు, జొన్న పిండితోటి గిలాసలు, చిట్టి ముత్యాల బియ్యంతోటి పుదీనా అన్నం, సామ బియ్యంతోటి పాయసం, కులాకర్ రకం బియ్యంతోటి కట్టె పొంగలి, తామర గింజలతోటి కూర, దోసకాయ రోటి తొక్కు, మిరియాల చారు, నవార పెరుగన్నం, వంటలకు గానుగ నూనె, సబ్జ గింజలు, చెరుకు రసం డ్రింకు. ఎరైటి వంటలు మస్తున్నాయిలే. ఏడనో కాదబ్బా, మన నిజామాబాద్లనే. విజయ్ అనే గీ అన్న బిడ్డకు చీరగట్టిచ్చే దావత్లా ప్రకృతి భోజనం పెట్టిండు. అది సుత అయితారం. దావత్ అంటే మనోళ్లకు సుక్క ముక్క లేకుంటే నడవదాయే. చెయ్యి కడగంగానే చుట్టాలు దోస్తులు నారాజైండ్రట, ఏ గివ్వేం వంటలని. సో ఇక్కడ మా చుట్టాలు కానీ మా ఫ్రెండ్స్ కానీ ఇలాంటి భోజనం పెడుతున్నా అంటే ఒక 50% వ్యతిరేకించారు. వ్యతిరేకించ మీన్స్ ఎలా ఇలా పెడుతున్నావు, ఇలా ఉండదు కదా అంటే, లేదు మీరు భోజనం చేసిన తర్వాత మాట్లాడండి చూడండి. మరి మీరేమంటారని తిన్నోళ్ళని అడిగితే, మటన్ చికెన్ ఎక్కడ పోయినా ఏదైనా ఉంటది, కానీ ఇది మాత్రం కొత్తగా వెరైటీగా ఉంది. అది తింటే కొంచెం మనం హెల్తీగా ఉంటాం కదా. బయట ఇప్పుడు పిచ్చి పిచ్చి ఫుడ్ కొనుక్కొని హెల్త్ పాడైపోయి హాస్పిటల్ పెట్టే కంటే సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన పంటలు 14 రకాలు చూసేసరికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. కవుస్తోటి దావతిస్తే తిని తాగినాక మర్చిపోదురేమో గాని ఈ భోజనం అయితే ఎల్లకాలం యాదుంటదుల్లా. మళ్ళా పెయ్యి గిల మంచిది. మటను మందు లేకుంటే సుత మంచి దావతియొచ్చని చూపించిండన్నట్టు. ఎవ్వలకైనా ఛాన్స్ రానంత వరకేనబ్బా. ఒక్క పార్ వచ్చిందంటే వాళ్ళ టాలెంట్ ఏందో చూపిస్తారు. కాకుంటే ఆ ఛాన్స్ ఇచ్చేటోళ్ళే కావాలి. నలుగురితో మాటలు పడి ఎంతో నాదానైన వాళ్ళకు గా అవకాశం వచ్చినందుకు ఇగో ఇవాళ ఇంత ఖుషిగా ఉన్నారు. మనోళ్ళంతా ట్రాఫిక్ అసిస్టెంట్ డ్యూటీలు చేస్తున్న ట్రాన్స్జెండర్లు ఎట్లా పనిచేస్తుండ్రు, ఏం తక్లీఫ్లు ఉన్నాయో తెలుసుకుంటానికి సచివాలయానికి పిలిపించింది మంత్రి సీతక్క. అందరితో మాట్లాడి మంచి షెడ్డలు అరుచుకుంది. 44 మందిని తీసుకొని ట్రైనింగ్ ఇస్తే 6 నెలల కాంచెల్లి డ్యూటీలు చేస్తున్నారు. అప్పట్లో అడుక్కున్న జాగలా ఇప్పుడు జాబ్ చేస్తున్నందుకు మురిసిపోతుండ్రుల్లా. మా ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ స్టేజ్ లో ఉన్నాము అని అంటే చాలా గ్రేట్ ఉంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. చదువుకున్న వాళ్ళకే కాకుండా చదువు లేని వాళ్ళకి అట్లీస్ట్ అటెండర్ పోస్ట్ ఇచ్చిన మినిమం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి ఇదే సెక్రటేరియట్ లో ఫైల్స్ పట్టుకొని జాబ్ చేయాలని ఈ రోజు కమ్యూనిటీ అనుకుంటున్నారు. ఇప్పుడు పట్నం నుంచి ఏరే జిల్లాలకైనా, జిల్లాల నుంచి పట్నంలో ఉన్నోళ్ళ కోసమైనా ఏదన్నా పంపాలంటే చిన్నే అయితే కొరియర్ చేస్తారు, లేదంటే ఆర్టీసీ కార్గో బస్సుకేస్తే అయిపోయే. ఏడున్నది ఎప్పుడు డెలివరీ చేస్తారు అనేది ఎమ్మటెమ్మటే తెలుస్తూనే ఉంటుంది.
అదే ఏరే రాష్ట్రాలకు పంపాలంటే గూడ్స్ రైలే దిక్కు. ఇక ఓ దేశం నుంచి ఇంకో దేశానికి పంపాలంటే పెద్ద పెద్ద ఓడలల్లో అయితేనే పక్క. అగో గా ముచ్చట్నే ఇది. అయ్యో చూస్తుండగానే మునిగిపోయింది. బయటి దేశం లైబీరియాకెళ్ళి కేరళకు 640 కంటైనర్లను మోసుకొస్తుంది ఓడ. ఇంకొద్ది దూరం అయితే ఒడ్డుకు చేరేదే. ఇంతల్నే వాతావరణం కింద మీద అయ్యే వరకు సముద్రం మీద గస్తీగాసే మన కోస్ట్ గార్డులకు మతలం పంపిండ్రు. ఎమ్మటే పడవలేసుకొని పోయి అంట్లున్న 24 మందిని కాపాడిండ్రు. అగో ఓ కంటైనర్ బీచ్ కొట్టుకొస్తే చూస్తానికి పబ్లిక్ ఎట్లొచ్చిండ్రో. కంటైనర్లల్లో డీజిల్, బాయిలర్ల అడకం చేసే ఆయిల్, ఇంకొన్ని తీర్ల కెమికల్స్ ఉన్నాయట. అవి లీక్ అయితే సముద్ర జీవాలకే కాదు మనుషులకు సుతా డేంజరేనట. అందుకే పైలం ఉండాలని సాటింపేసిండ్రు ఆఫీసర్లు. లేచిన గడిగా మంచుకున్నట్టుంది. గింత పెద్ద డేంజర్లకెళ్ళి ఎవ్వరికేం కాకుండా బయటపడ్డారు. ఊర్లల్లా ఆడకట్టు అక్కలంతా కూసోని అష్టాచెమ్మ, పుంజితం, పులిమేక, కైలాసం ఇసొంటి ఆటలు ఆడుకుంటారు. పొద్దున్నాక ఆడుకుంటా కూసున్నా అస్సలు టైమే తెలియదు. అట్లనే అన్నలు సుతా కొన్ని ఆటలు ఆడతారు. కానీ అక్కల లెక్క టైం పాస్ కు కాదుల్లో మా నోళ్ళ లెక్కే అలాగుంటది. ఏ పత్తాలాడితే ఏమున్నది, ఎవరైనా ఆడుకోవచ్చు, ఏడైనా ఆడుకోవచ్చు అని కుద్దు దేశం పెద్ద కొట్టే అన్నదుల్లకి మాట. అబ్బా అని దోస్తులకు ఫోన్లు చేసి అడ్డకాడి కురికారు పత్తాలు పట్టుకొని. వేలకు వేలు సెరుదులు కట్టి ఆడితే బరాబర్ తప్పే. అదే ఇంట్లో కూకొని సంబరానికో చుట్టాలు దోస్తులతోనో ఆడుకుంటే ఏం కాదట. అట్లా కాకుండా పైసలు పెట్టినా అంటే తీసుకపోయి లోపడేసుడే. కర్ణాటకలో లీడర్ గారు గట్ల పోలీసులకు దొరికితే చెల్ గింత సక్కనైన కోఆపరేటివ్ డైరెక్టర్ పదవిలనే ఉండద్దని అక్కడ హైకోర్టు తీర్పు చెప్పి తీసేపిస్తే అగరు నేను చేసిన తప్పేంది, మా వాళ్ళతో పత్తాలన్నా, నేనేమన్నా పైసలు పెట్టి ఆడినా అని సీదా సుప్రీంకోర్టుకు పోయిండు. మనోడు చెప్పింది వాజీవే అనిపించిందట జడ్జి సార్లకు. పోలీసులు ఎంక్వైరీ చేయకుండానే 200 దండిగేసిర్రు, అట్లెట్లేస్తారు అందులో ఆయన తప్పేం లేదు, ఆయన పదవి ఆయనకే ఇయ్యాలని ఆర్డర్ వచ్చింది. ఈ కేసేమో కానీ ప్యాకెట్ ఆడేటోళ్ళు అంతా బొంకేది గీదే. కానీ లక్ష్యలేంది భూమి జాగలు ఇంటి మీద బంగారం అమ్మేసి ఇల్లు సంసారం ఆగం చేసుకున్నోళ్ళు బొచ్చాడు. తప్ప రైటా అన్నది పక్కకు పెడితే పత్తాలకు ఎంత దూరం ఉంటే ఆపదికి అంత దూరం ఉన్నట్టు. లేదంటే అలవాటైన పానం ఏమైనా చెప్పిస్తుంది, మీ ఇష్టం. ఇక చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.